సముద్రం మరోసారి ఆవేశంగా ఉప్పొంగుతోంది. అక్టోబర్ 28 రాత్రికి ఆంధ్ర తీరాన్ని మొంతా అనే తుపాను తాకబోతోంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త విన్న వెంటనే 35 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయానక దృశ్యాలు మళ్లీ మన కళ్ల ముందుకు తేలిపోతున్నాయి. 1990లో దక్షిణ భారతదేశాన్ని వణికించిన ఆ విపత్తు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో చెరగని ముద్ర వేసింది. నాడు మచిలీపట్నం తీరాన్ని తాకిన తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. మట్టి ఇళ్లను కూల్చేసిన గాలులు, సముద్రం మింగేసిన గ్రామాలు, ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది ప్రజల గురించి నేటికి మచిలీపట్నం ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ తుపాను తర్వాత సముద్ర తీర ప్రాంతం ఎన్నో గాయాలను అనుభవించింది. ఇప్పుడు మొంతా పేరు వినగానే నాటి జ్ఞాపకాలు మనసును కలిచివేస్తున్నాయి. మొంతా తుపాను గురించి వార్తలు వస్తూనే సముద్రపు గర్జన మరింత భయపెడుతోంది. 1990 మే నెలలో కూడా ఇలాగే ఒక అల్పపీడనం బంగాళాఖాతంలో పుట్టి వేగంగా పెద్ద తుపానుగా మారింది. అది చెన్నైకి ఆగ్నేయంగా దూరంగా ప్రారంభమై కొద్ది రోజుల్లోనే దిశ మార్చుకుంది. సముద్రం మధ్యలో వేగంగా తిరిగిన గాలులు ఆ నీటి పైభాగాన్ని ఎగరేసి మరింత ఉధృతిని తెచ్చాయి. వాతావరణ శాఖ అప్పుడు వరుసగా హెచ్చరికలు ఇచ్చింది. మే 8 నాటికి ఆ తుపాను సూపర్ సైక్లోన్ స్థాయికి చేరుకుంది. గాలులు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తూ తీరాన్ని తాకేలా ముందుకు దూసుకొచ్చాయి. మచిలీపట్నం తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ తుపాను ఆగ్రహం పరాకాష్ఠకు చేరుకుంది. ఆకాశం గర్జించింది. అలలు ఆకాశాన్ని తాకినట్లయ్యాయి. సముద్రపు నీరు తీర గ్రామాల మీదకు ఎగసి వచ్చింది. ఇల్లు ఒక్క క్షణంలో కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. మట్టి గుడిసెల్లో ఉండే ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికే పరుగులు తీశారు.